గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, నాకు కసి ఎక్కువ కనబడతా ఉంది. ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసిండు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు? ద్రోహమా కాదా? ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడం. ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీహరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ? నీకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నిజానికి నువ్వు జీవితాంతం పార్టీకి రుణపడి ఉన్నా కూడా నువ్వు తక్కువే. ఎందుకంటే నీకు అన్ని అవకాశాలు ఇవాళ ఈ పార్టీ కల్పించి మిమ్మల్ని గౌరవించింది ఈ పార్టీ. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో, నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ శ్రీహరి గారు చెప్పిండు. కొన్ని టీవీ ఇంటర్వ్యూలోనైతే అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటే తప్ప నేను పార్టీ మారనని చెప్పినావు. మరి అలా ఎందుకు మారినవో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ శ్రీహరి గారి మీద ఉంది. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నైతిక విలువలు అనేటువంటివి ఉంటే, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయండి. నువ్వు ఈ పార్టీ ద్వారా వచ్చిన పదవి పట్టుకొని అసలు మీరు ఈ వయసులో ఎట్లా కండువా కప్పుకుంటారో నేను అడుగుతా ఉన్నా. మీ అందరికి బాగానే తెలుసు, అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు శ్రీహరి గారు. మన తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కూడా మీరు అందరు విన్నారు. ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో లంకె బిందెలు లేవంటుండు. లంకె బిందెలు సెక్రటరియట్లు ఉంటాయా, యాడుంటాయా అన్నాడు. లంకె బిందెలు ఎవరు ఎత్తుకుతారు అన్నాడు. అర్ధరాత్రి పూట దొంగలు లంకె బిందెలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టున్నది అని మాట్లాడిండే లేదా శ్రీహరి గారు? మరి ఇలా ఎవరితో కండువా కప్పించుకున్నాడు? ఎవరితో కప్పించుకున్నాడు? నువ్వే అంటివి లంకె బిందెలు దొంగ, రాత్రిపూట దొంగలు ఎత్తుకుతారు, రేవంత్ రెడ్డికి అలవాటు ఉన్నట్టంటివి పోయి గాయనతోనే కండువా కప్పించుకుంటేవి. గింత దిగజారుతనం అవసరమా రాజకీయాల్లో? ఇంత విలువలు పోయి పదవులు అవసరమా ఒక మనిషికి? ఇవాళ దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏది ఏమైనా ఇందాక మా లలితమ్మ మంచి మాట చెప్పింది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు, పట్టుమని 10 మంది లేరు. జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈ రోజు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 5 ఏళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ రాదు. మన ఛత్తీస్గఢ్లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, రాజస్థాన్లో 5 ఏళ్లకు ప్రభుత్వం పోయింది, హిమాచల్ ప్రదేశ్లో ఇలా 5 నెలలకే పడిపోయే పరిస్థితి. వాళ్ళ దాంట్లో వాళ్ళే కొమ్ములు ఆడుకుంటున్నారు. ఈయననే అన్నాడు శ్రీహరి గారు కూడా, ఏ కాంగ్రెస్ పార్టీని ఎవడో దించాడు, వాళ్ళ దాంట్లో గ్రూపులు ఎక్కువ, వాళ్ళే అనుకుంటారు, అది పడిపోతుంది అన్నాడు. మరి నువ్వైనా ఇప్పుడు నువ్వు ఇంకో గ్రూప్ పెడతావా ఏంది? నువ్వు కూడా గ్రూప్ పెట్టి దాన్ని జల్లి తీస్తావా ఏమి? సో ఇట్లాంటి వ్యక్తుల పట్ల ఇవాళ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలకు మా దయన్న చెప్పినట్టు, వినయ్ చెప్పినట్టు దయచేసి మీరు ధైర్యంగా ఉండండి. ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆ రోజు ఉద్యమంలో ఇదే వరంగల్ జిల్లాలో
ఎంత అద్భుతమైన పోరాటాలు చేసినాం. ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా ఆ రోజు భయపడినటువంటి ఉద్యమాల జిల్లా ఈ వరంగల్ జిల్లా. సో అందువల్ల మనం ఇలా చాలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందని మాట్లాడుతున్నారు. వరంగల్లో ఇలా అద్భుతమైన ఇలా 1000 పడకల ఆసుపత్రి ఇలా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. 2000 పడకల ఆసుపత్రి. ఇవాళ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎవరు కట్టిండ్రు? మహబాద్ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు? జనగామ మెడికల్ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు? ఇవాళ ములుగు మెడికల్ కాలేజ్ ఎవరు తెస్తున్నారు? నర్సంపేట మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చిండ్రు? ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇలా భూపాలపల్లి మా రమణారెడ్డి నాయకత్వంలో 2 ఏళ్ల కిందనే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. అంటే ఒక్క వరంగల్లో 5 మెడికల్ కాలేజ్ ఇచ్చింది మన కేసీఆర్ కాదా? ఇలా టెక్స్టైల్ పార్క్ అయితేనేమి ఎన్నో తీసుకొచ్చినాం వరంగల్. వెటర్నరీ యూనివర్సిటీని ఎన్నో కాలేజీలను ఇలా వరంగల్కి ఇచ్చి వరంగల్ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కాకతీయ తోరణం తీసేస్తారట. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం తీసేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, ఇవాళ మొత్తం దాన్ని మార్చేస్తా అని మాట్లాడుతుండు. కాకతీయ తోరణాన్ని గిట్ట ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుంది. వరంగల్కు మరి ప్రతీక కాకతీయ తోరణం. ఒకవేళ ఆ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని కానీ తొలగిస్తే ఈ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా ఈ ప్రజలు భూస్థాపితం చేస్తారు. అది వరంగల్ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. కాకతీయ తోరణం అనేది ఈ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. అంటే ఆయన ఎంతసేపు ఏదో ఒకటి ఏదో రకంగా కేసీఆర్ మీద అపవాదులు వేయాలి. ఏముంది 100 రోజుల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే ప్రజలు ఏమంటున్నారు? వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నాం కానీ ఉద్ధర మాటలు తప్ప ఉద్ధరించింది ఏమీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఉత్తయ్య లీక్ వార్తలు, ఫేక్ వార్తలు. పొద్దుగా లేస్తే టీవీ చూస్తే లీకులే, పేపర్ చూస్తే ఫేక్ వార్తలే. ఒక్కటన్నా నిజముందా? ఎన్ని చెప్పిండ్రు మీరు? ఇదే కాంగ్రెస్ నాయకులు మేము 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. ప్రజలు వాళ్ళు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచింది, ఇంటింటికి బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు పంచింది, ప్రజల్ని నమ్మించింది. అట్లా కూడా జనం నమ్ముతలేరంటే లాస్ట్కు ఇది సోనియా గాంధీ మాట, ఇగో రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు. మేము మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తామన్నారు. వచ్చిందా సుదర్శన్ అన్న? చట్టబద్ధత వచ్చినదే? ఇవాళ చట్టబద్ధత లేదు, హామీలు అమలైంది లేదు. బాగా ఆలోచించండి. ఇలా ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ప్రజలకు వీళ్ళ నిజస్వరూపం అర్థమవుతా ఉంది. అందుకే వాళ్ళు ఏం చేస్తుండ్రు? పొద్దుగాలు లేవగానే లీక్ వార్తలు, ఫేక్ వార్తలు రాయిస్తుండ్రు, అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మనం ప్రజల దగ్గరికి పోవాలి. నాకు తెలిసి ప్రజలకు విషయాలు అర్థమైనాయి. నిన్న కేసీఆర్ గారు వస్తే అద్భుతమైన ప్రజాస్పందన మన ప్రజల్లో, మనం రైతుల్లో చూడడం జరిగింది. ఎన్ని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరే చూడండి. ఒక్కొక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆనాడు 2 లక్షల రుణమాఫీ, ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఇలా బీజేపీ వాళ్ళు కూడా వచ్చిన ఓట్లు అడుగుతున్నారు. అసలు బీజేపీ వాళ్ళు అడుగుండి, 10 ఏళ్ల బీజేపీ పాలనలో మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పమని అడుగుంది బీజేపీ వాళ్ళని. చెప్తారా? ఒక్కటి 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క పని చెప్పమనండి. మన బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరినని అడుగుంది. ఏం చేసిండు కేసీఆర్? బీఆర్ఎస్ అంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు, మంచినీళ్ళు తెచ్చిండు, మెడికల్ కాలేజీలు పెట్టిండు అని 100 చెప్తారు మనోళ్ళు. ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టిండు కేసీఆర్? ఒక 100 చెప్పగలుగుతాం మనం. కానీ బీజేపీ వాడు ఒక్కటి చెప్తాడమ్మా? ఒక్కటి. మా వినయన్న ఈడీ అంటుండు. బీజేపీ మాట వింటేనేమో జోడి, వినకపోతేనేమో ఈడీ. బీజేపీ వాళ్ళు చెప్పినట్టు మన మాట వింటే జోడి అంటాడు, వినలేదనుకో తెల్లారి ఈడీ వస్తుంది. ఇక ఇది ఇలా ఈ దేశంలో రాజకీయ పరిస్థితి. బట్ ఏం చేసింది బీజేపీ అంటే కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. పడ్డాయా ఈ దేశంలో ఎవరికన్నా? ఒక్కరికన్నా వచ్చినాయా?
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో ఈ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం. ఎక్కడన్నా 20 కోట్లు కాదు, 10 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసింది. దేశంలో నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకొని వందలాది మంది రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కూడా ఈ బీజేపీ పార్టీకి ఉన్నది. ఏమిచ్చింది బీజేపీ? అక్క చెల్లెలకు సగం ధరకే సిలిండర్ ఇస్తామని ఒక 4 నెలలు 400 వేసిండ్రు, తర్వాత 40 రూపాయలు చేసిండ్రు. సిలిండర్ ధరలు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, రూపాయి విలువ దించిండ్రు. ఆకలి పెరిగింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఇంతకు మించి బీజేపీ చేసింది ఏమైనా ఉన్నదా? ఒకటి దాంట్లో మాత్రం పెరిగిండ్రు. ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టడంలో మాత్రం పెరిగింది బీజేపీ. మిగతాయన్నీ దిగినాయి. ఇది ఇవాళ బీజేపీ పరిస్థితి. ఏమనంటే రామాలయం, రాముడు మనం మొక్కమా రాముడిని? ఎవరు మొక్కం? మనం పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్తాం. మనం కూడా హనుమాన్ చాలీసా చదువుతాం. మీరు చదువుతారా? చదవరా? నేను చదవాలనా? బీజేపీలోకి వస్తుందో రాదుగా నేను చదవమంటే చదువుతా. చదవాలనా? మా వినయన చదువుమంటుండు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ. మొత్తం హనుమాన్ చాలీసా ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను నేను. పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీసా చదవండి, పూజ చేయండి, మనం పోం. కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం. దేవుడు అందరి వాడు, ఎవరి వాళ్ళు కాదు. ఎవరైతే భగవంతుని నమ్ముతారో దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు. అన్ని పార్టీలకు దేవుడు ఉంటాడు. మనం కట్టలేదా? మన కేసీఆర్ అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టిండు మన కేసీఆర్. ఎంత అద్భుతంగా కట్టిండు. కానీ నిజంగా మనం కూడా వీళ్ళ లెక్క అక్షింతలు వంచినట్టు మనం కూడా ఇంటికి ఒక యాదాద్రి లడ్డు వంచి రాజకీయం చేయరాకపోనా మనకు? కానీ లక్ష్మీనరసింహస్వామి బీజేపీలకు లక్ష్మీనరసింహస్వామి, కాంగ్రెస్ వాళ్ళకు లక్ష్మీనరసింహస్వామి, బీఎస్పీకి లక్ష్మీనరసింహస్వామి, బీఆర్ఎస్కు లక్ష్మీనరసింహస్వామి. అందరి వాడు. దేవుడిని మనం రాజకీయాలకు వాడుకోలే. దేవుడు అందరి వాడిగా ఉండాలని కోరుకున్నాం. కానీ బీజేపీ వాళ్ళు చేసిందేమి లేక కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని, దేవుడిని అడ్డం పెట్టుకొని ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా దయచేసి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఢిల్లీలో రేపు కాబోయే ఎంపీలు ఈ జాతీయ పార్టీలకు గులాంగిరి చేసే వాళ్ళు కావాలన్నా, లేదు తెలంగాణ గలం విప్పించే వాళ్ళు గెలవాలన్నా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ ఏం చేసింది? మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తాను ఈ వరంగల్ జిల్లాకు మోసం చేయలేదా? మన కోచ్ ఫ్యాక్టరీని ఎగబెట్టి ఈ వరంగల్ జిల్లాకు ఆగం చేసింది బీజేపీ కాదా? గిరిజన యూనివర్సిటీని 10 ఏళ్లు ఊరిచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చివరి నిమిషంలో ప్రారంభించి ఈ జిల్లాకు అన్యాయం చేసింది బీజేపీ కాదా? ఇవాళ ఎన్నో విషయాలు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, మన 6 మండలాలను ఆంధ్రాలో కలిపి లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఈ రాష్ట్రానికి లేకుండా చేసింది బీజేపీ కాదా? ఏమిచ్చింది బీజేపీ? అందువల్ల బీజేపీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కానీ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజ్ అన్న బీజేపీ ఇచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ చేసింది ఏం లేదు. మోడీ గారు ఎంతసేపు గుజరాత్ దిక్కే చూస్తాడు, ఎంతసేపు ఉత్తర భారతదేశం దిక్కే చూస్తారు. వాళ్ళు దక్షిణ భారతదేశం అన్నా ఈ తెలుగు రాష్ట్రాలన్నా బీజేపీకి చిన్న చూపు. అందువల్ల మనం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ అంటారా? కాంగ్రెస్ కోటేస్తే ఏమంటారు? మోసం చేసిన కాంగ్రెస్ కోటేసినట్టు అవుతుంది. ఈడేం కాంగ్రెస్ వరంగల్ ఓడిపోయినా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోదు. కానీ 6 గ్యారంటీలు అమలు కావాలంటే, కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇక్కడ బీఆర్ఎస్ను గెలిపించిందనుకో, రేపు అసెంబ్లీలో మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు నేను లేచి బిడ్డ నువ్వు 2 లక్షల రుణమాఫీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఓడగొట్టిండ్రు, ఇప్పటికన్నా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం మేము. నువ్వు 2500 అక్కా చెల్లెలకు ఇయ్యకుండా మోసం చేసినావు కనుకనే అక్క చెల్లెల ఉసురు తగిలింది నీకు, ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది అసెంబ్లీలో మేము అడగగలుగుతాం. అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇస్తాని మోసం చేసినావు, ఆ అవ్వా తాతలందరూ నీకు శాపనార్థాలు పెట్టిండ్రు, ఇప్పటికైనా 4000 ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది మేము అడగగలుగుతాం. ఆ బలం ఇవ్వండి,
ప్రశ్నించే గొంతును గెలిపించండి, పోరాటం చేసే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఇవాళ నేను మీ అందరినీ ఈ వీడియోలు మీరు దయచేసి ఒక్కరొక్కరికి మీరు చూపించండి. మనం ఇది చూసినాక వీళ్ళు బాండ్ పేపర్ వంచలేదా, వాళ్ళకి యాదికి లేదా? ఆ బాండ్ పేపర్లు దొరుకుతాయి, తీసుకోండి 2-3 బాండ్ పేపర్ చూపించాలి, వీడియో చూపించాలి. ఈ మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పమని చెప్పాలి. రేపు వాళ్ళ దగ్గర అధికారం ఉండొచ్చు, పోలీసులను వాడుతుండొచ్చు, ఎన్నికల్లో డబ్బు మద్యాన్ని ప్రవహింపజేస్తుండొచ్చు. కానీ ప్రజలకు మనం ఒకటే చెప్పాలి, వాళ్ళు ఇస్తే ఒక్కనాడు ఇస్తారు, ఒక్కనాడు మనల్ని చేస్తారు. కానీ నెల నెల ఇలా అవ్వ తాతలకు 8,000 బాకీ పడ్డాడు, మహిళలకు 10,000 బాకీ పడ్డాడు, రైతులకు ఎకరానికి 5,000 బాకీ పడ్డాడు. ఈ ముచ్చట్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చింది, మనం నిజాలు చెప్పుదాం, చేసిన పని చెప్పుదాం, కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడదాం. ఆ దిశగా మనందరం కూడా ముందుకు పోదాం. మీరు గట్టిగా ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని అడ్డంకులు పెట్టినా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అండదండలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2 పార్టీలు ఒకటైనాయి, కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇద్దరు ఒకటైండ్రు. మీరు గమనిస్తుండో లేదో? ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమంటాడు? ఈ అదానీ చోర్ హే అంటాడు. ఈ అదానీ అంటే ఆయన బీజేపీ ఏజెంట్ అంటాడు. అదానీ దగ్గర బీజేపీ డబ్బులు ఉన్నాయంటాడు. మరి రేవంత్ రెడ్డి పోతాడు, అదానీని అల్పించుకుంటాడు, అలాయి బలాయి చేసుకుంటాడు. फिर आप किसको पागल बना रहे लोग? या राहुल गांधी का जवाब सही है या रेवंत रेड्डी का सही है? रेवंत रेड्डी बोलता है अदानी चोर है, राहुल गांधी बोलता है अदानी बहुत अच्छा है. अब किसको बात सुनना है? हमारे मुसलमानों के भाइयों से भी एक ही बात बोलना चाहता हूं. ये रेवंत रेड्डी ने बीजेपी से मिला हुआ है. परसों मोदी साहब हैदराबाद आए तो इन्हें बोलता है, ये बड़े भाई आपका दुआ रहना, आगे भी आपका आशीर्वाद रहना. आगे भी बोले तो आगे भी बीजेपी जीतना चाहता है, आगे भी मोदी साहब प्रधानमंत्री बनना चाहता है. अब अगर से आप कांग्रेस के मुख्यमंत्री है तो क्या बोलना, इस बार देश में हमारा कांग्रेस का हुकूमत आएंगे बोल के बोलना. लेकिन मोदी साहब के बाजू ठहर के आगे भी आपका आशीर्वाद होना, बोले तो आगे भी आप ही प्राइम मिनिस्टर है, आगे भी बीजेपी जीतता है. ये अंदर से बीजेपी से मिला हुआ है. ये ऐसे लोगों को हमारे मुसलमान भाइयों बहनों भी सोचने का जरूरत है. ये लोग क्या बोले मैनिफेस्टो में? माइनॉरिटीज के लिए हर साल बजट में 4,000 करोड़ रुपया रखते बोल के बोले, लेकिन बजट में रखे सिर्फ 2,200 करोड़ रुपए. जब केसीआर साहब थे, रमजान के तोहफा अपने घर पे आते थे. कांग्रेस आ गया, तोहफा बंद हो गया. आया क्या तोहफा? तोहफा गया. इफ्तार दावत इफ्तार भी इस साल अभी तक नहीं करे. ये लोगों को पहले मालूम है कोड आता है बोल के. अगर से आप सही तरीके से देना है तो कोड आने से पहले दे सकते थे, लेकिन आप नहीं दिए. आप लोग सोचिए, केसीआर साहब ने 200 माइनॉरिटी रेजिडेंशियल स्कूल रखे. बहुत अच्छा काम माइनॉरिटीज के लिए केसीआर साहब के हुकूमत में हुआ है. कोई गड़बड़ नहीं, कोई परेशानी नहीं. अच्छा, गंगा जमुना तहजीब में हिंदू मुसलमान भाई भाई जैसा हम मिलके हैं. आगे भी तेलंगाना ऐसे ही रहना चाहिए. इस वास्ते आप लोग सोचिए, आज तेलंगाना में हाल क्या है. अगर से कोई बीजेपी से टकरा ले सकते, वो बीआरएस पार्टी ही ले सकते हैं. बीआरएस वाले उन लोगों से नहीं मिला बोल के आज कविता को लेके ईडी में लगाए. अगर से हम बीजेपी से मिल गए तो कविता को क्यों जेल में डालते? नहीं मिले बोल के न डाले. ये बात आप लोग समझना चाहिए. कांग्रेस को वोट देने में वो बीजेपी को फायदा हो सकता है. आप बीआरएस को वोट दो, हम जरूर बीजेपी को हराएंगे. एक सेक्युलरिज्म को हम बचा के रखेंगे. ये आप लोग चर्चा करने का जरूरत है. ఈ రకంగా మనందరం కూడా గట్టిగా కలిసి పనిచేయాల్సిన అవసరం. ఢిల్లీలో నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు, వాళ్ళు 50 ఎంపీలు కూడా గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్. మరి రాని దానికి వేస్తే ఎట్లా? ఓడగొడితేనన్నా వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుంటారు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలైతే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి సమయంలో మనందరం కలిసి రేపు కడియం గారికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి ప్రతి కార్యకర్త ఒక కేసీఆర్ లాగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ.